జనరల్గా జరిగేది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాల్లో భార్య తనకి అవసరాలు తీర్చడం లేదని, తనకు సంబంధించినటువంటి డబ్బు ఇవ్వడం లేదని, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో భర్తని వేధిస్తూ కూడా ఆవిడ కోర్టులో కేసు వేసుకోవడం జరుగుతుంది. ఇలా కోర్టులో కేసు వేసుకున్నప్పుడు, భర్తని అరెస్ట్ చేసినప్పుడు అలాంటి సందర్భాల్లో బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి కండిషన్స్ పెడుతుంది అనే దాని మీద రీసెంట్గా పాట్నా హైకోర్టు ఒక జడ్జిమెంట్లోని భార్య అవసరాలు తీర్చడం లేదని, ఫైనాన్షియల్గా ఆవిడ అవసరాలు తీర్చడం లేదని, శారీరకంగా ఆమెకి సహకరించడం లేదని, ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని ఆ కండిషన్స్తోని యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అయితే ఇలాగా భర్తల మీద కనుక భార్యలు ఇలాంటి కండిషన్స్ పెడితే కనుక ఆ కండిషన్స్ని కోర్టు ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయకూడదు. ఈ విషయం అయ్యి భర్త సుప్రీంకోర్టులోని అప్పీల్ చేసుకోగా సుప్రీంకోర్టు ఈ కండిషన్స్ కరెక్ట్ కాదని చెప్పి కొట్టివేస్తూ, అంటే సెటిసైడ్ చేస్తూ తీర్పునివ్వడం జరిగింది. దాంట్లోని ముఖ్యాంశాలు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. నేను కనకదుర్గ, అడ్వకేట్. అయితే ఇప్పుడు ఈ కొంతమంది భార్యలు కోర్టులో కేసు వేసుకున్నప్పుడు వాళ్ళు పుట్టింటి వాళ్ళని ఆరాళ్ళు పెడుతున్నారను, లేకపోతే వాళ్ళకి సరిపడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం లేదను, లేదంటే వాళ్ళకి అనుగుణంగా ఉండడం లేదను, ఇలాంటి రీజన్స్ చెప్పి కేసులు వేస్తూ ఉంటారు. అయితే కనుక బెయిల్ అనేది ఇచ్చినప్పుడు బెయిల్ కండిషన్స్ వేరేగా ఉంటాయి. అవికి లాకు సంబంధించి అవి ఏంటంటే బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి సహకరించాలని, అదేవిధంగా దేశాన్ని వదిలిపెట్టి అబ్రాడ్ వెళ్లకుండా ఉండాలని, ఆ ట్రయల్ టైంలో వాళ్ళకి సహకరించాలని, అలాగే సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదని, సాక్ష్యాధారాలు తారుమారు చేయకూడదని, ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ కండిషన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి బెయిల్ ఇస్తూ ఉంటారు. కొన్ని చిన్న కేసుల్లో అయితే స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సీరియస్ అఫెన్సెస్ అయితే కనుక కోర్టులో బెయిల్ ఇస్తూ ఉంటారు. కోర్టులో ఇలాగా కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత ముందస్తు బెయిల్, అంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ పాట్నా హైకోర్టులోని యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకున్న భర్తకి ఇలాగ భార్యకి సంబంధించి ఆవిడ అవసరాలు అవి తీర్చడం లేదని, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం లేదని, ఫిజికల్గా ఆమెతో సహకరించట్లేదని, ఇవన్నీ కూడా కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి అవన్నీ కండిషన్లు ఫుల్ఫిల్ చేసిన ఇది తీసుకుని ఆ భర్తకి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం ఈ భర్త సుప్రీంకోర్టులోని అప్పీల్ చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కండిషన్ చూసిన తర్వాత ఇలాంటి కండిషన్స్ పెట్టకూడదని, దానికి సంబంధించి భర్తలకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుందని, వాళ్ళు పర్సనల్ లైఫ్కి ఇంటర్ఫియర్ అయ్యేలాంటి ఇలాంటి కండిషన్స్ పెట్టకూడదని, అది వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి మ్యాటర్ కాబట్టి వాళ్ళు కోర్టులోని తేల్చుకోవాలని, జడ్జిమెంటు అది విచారణ జరిగిన తర్వాత న్యాయాలన్నీ సమగ్రంగా తెలిసిన తర్వాత వచ్చే జడ్జిమెంట్ ప్రకారం ఉంటుంది అని, ఇలాంటి కండిషన్స్ పెట్టకూడదని చెప్పేసి భార్యలు పెట్టినటువంటి కండిషన్స్ ఇలాగా యాక్సెప్ట్ చేస్తే కనుక భార్యలందరూ కూడా ఒక లిస్ట్ పట్టుకుని తయారవుతారు. మాకు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, అలా చేయట్లేదు అని చెప్పేసి వెళ్తారు. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా గ్రాంట్ చేయడం వల్ల భర్తలకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటివి ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ పాట్నా హైకోర్టు జడ్జిమెంట్ని తిరస్కరిస్తూ కొన్ని గైడ్ లైన్స్తోని జడ్జిమెంట్ చెప్పడం జరిగిందనమాట. ఇలాగా లాపరంగా భార్యలు ఇలాంటి ఉద్దేశంతో వెళ్ళినప్పటికీ కూడా భర్తలు న్యాయం కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానం కూడా సరైన నిర్ణయం తీసుకుంటుంది. మీ అందరికీ అవగాహన కోసం వీడియో చేశాను. మరో వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.